బీసీ రిజర్వేషన్లను 42% పెంచడంలో కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి లేదని మేధావి వర్గం మండిపడుతోంది. బీసీలను మరోసారి మోసం చేసేలా రాష్ట్ర కేబినెట్ ఆర్డినెన్స్ తేవాలనే నిర్ణయాన్ని కాకతీయ యూనివర్సిటీ బీసీ టీచర్స్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ దినేష్ కుమార్ ఎండగట్టారు. నిజంగా రిజర్వేషన్లు పెంచాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే కేంద్రంపై ఒత్తిడి పెంచి రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ 9లో మార్పులు చేయించాలని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ తో బీసీలకు ఒరిగేది ఏమీ లేదంటున్న ప్రొఫెసర్ దినేష్ కుమార్ తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్లను 42% పెంచే విధంగా ఒక కోటా నిర్ణయిస్తూ నిన్న రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి ఆర్డినెన్స్ చేసి రాష్ట్రపతికి పంపే విధంగా ఒక నిర్ణయం తీసుకున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఈ అంశానికి సంబంధించి బీసీలకు సంబంధించినటువంటి మేధావి వర్గం ఇతర నాయకులంతా కూడా ఏమనుకుంటా ఉన్నారు, పూర్తిగా ఇదంతా కూడా ఏం మార్చేటువంటి ప్రయత్నమే అన్నటువంటి అంశం అయితే మనకు తెలుస్తా ఉంది. మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి కాకతీయ యూనివర్సిటీ సంబంధించినటువంటి మాజీ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కు గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన ప్రొఫెసర్ దినేష్ గారు మనతో పాటున్నారు. సార్, ఇదంతా ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది నిన్న కేబినెట్ నిర్ణయాన్ని? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పడం అనేది జరిగింది. దాని ప్రకారం ఏంటంటే తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో 42% స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఒక రెజల్యూషన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కు పంపించడం అనేది జరిగింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే పోయి సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ చేసి అనేక రకాల ఒత్తిడి చేసి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ నామకే వాస్తే రెజల్యూషన్ చేసి పంపించి చేతులు దులుపుకున్నంత మాత్రాన 42% రిజర్వేషన్ రాదు. అందులో భాగంగా కేబినెట్ మీటింగ్లో 42% ద్వారానే స్థానిక ఎన్నికలను జరిపిస్తామని చెప్తూ దానిని ఆర్డినెన్స్ తీసుకువచ్చి 42% కల్పిస్తామని చెప్తున్నారు. కానీ అవన్నీ కూడా సాధ్యమయ్యేది కాదనేది మనకు తెలుసు. ఎందుకంటే గతంలో కూడా బీసీలకు రిజర్వేషన్ 34% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఒక సెక్షన్ 9 ప్రకారం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్ కల్పించాలని ప్రయత్నం చేస్తే హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు 50% మించి రిజర్వేషన్ ఉండకూడదని చెప్పేసి అది కొట్టివేయడం జరిగింది. దాన్ని తిరిగి చివరికి 22% కుదించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు. కాబట్టి ఈ చారిత్రక నేపథ్యాన్ని కనుక మనం చూసినట్లయితే నిన్న జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారం 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తారనేది అది అవాస్తవం అవుతుందనేది నేనైతే అనుకుంటున్నాను. ఒక చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఏం చేయాల్సిన అవసరం ఉంది? ప్రధానంగా గతంలో ఇలాంటి ఆర్డినెన్స్లను కోర్టులు కొట్టివేసిన సందర్భం కూడా అదొక ఉదాహరణగా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంలో ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటే ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే 9th షెడ్యూల్ ప్రకారం ఏంటంటే తమిళనాడులో 50% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అలాగే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరిని అడగకుండానే ప్రజాభిప్రాయం లేకుండా ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా దేశంలో 10% కంటే తక్కువ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని తీసుకొచ్చారు. దాన్ని 9th షెడ్యూల్లో పెట్టారు. అట్లాగే ఇవాళ బీసీలకు ఉన్నటువంటి 57% అని మనం చెప్పుకుంటున్నటువంటి ఆ 56% ఇవాళ పెట్టాల్సినటువంటి బాధ్యత ఇదే కేంద్ర ప్రభుత్వంపై ఉందనేది మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది చేయకుండా ఉట్టి ఆర్డినెన్స్ల ద్వారా, సెక్షన్ల ద్వారా, చట్టాల ద్వారా వస్తుందనుకునేది మాత్రము అదంతా కూడా ఒట్టి మాటలని మనకు తెలుస్తూ ఉంది. కేంద్రం కూడా చాలా చోట్ల బీసీల పట్ల ఏంటంటే బీసీలకు అనేక సదుపాయాలు కల్పిస్తామని చెప్తున్నారు. కానీ ఇవాళ బీసీలను ఒక మాటలో చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి బీసీలను ప్లే గ్రౌండ్ గానే వాడుకుంటున్నారు. అన్ని పార్టీలు, అన్ని వర్గాలు కూడా ప్లే గ్రౌండ్ గానే వాడుకుంటున్నారు. ఎవరికి వాడు వచ్చేసి ఆ గ్రౌండ్ లో గోల్ చేసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు చేస్తున్నటువంటిది, బీసీలకు చెప్తున్నటువంటిది ఎక్కడ కూడా అట్లాంటి ప్రణాళిక ఎక్కడ కూడా భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేదు. కాబట్టి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చట్టము షెడ్యూల్లో 9వ షెడ్యూల్లో పెట్టి ఈ రిజర్వేషన్ తీసుకురావాల్సిన బాధ్యత
ఉందని చెప్పవచ్చు. ముందుగా ఇట్లాంటి ఒకవేళ 9వ షెడ్యూల్ను మార్పులు చేయాల్సి వస్తే బీసీ వర్గాలకు సంబంధించి ఎట్లాంటి చర్చలు చేసిన తర్వాత మారిస్తే బాగుంటుంది, అందులో ఎలాంటి అంశాలు చేరిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అంటే డెఫినెట్గా ఏంటంటే ఏదైనా ఒక చట్టం చేయాలనుకున్నప్పుడు షెడ్యూల్లో చేర్చాలనుకున్నప్పుడు జనరల్గా ప్రజాభిప్రాయ సేకరణతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అనేక బీసీ సంఘాలు, ఇంటలెక్చువల్ సంఘాలు అన్నీ కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించిన తర్వాతనే వాళ్ళ అభిప్రాయాలకు అనుకూలంగా ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి సామాజిక నేపథ్యానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక చట్టము రూపకల్పన చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఇది మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీలకు న్యాయం చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఉండాలి. ముఖ్యంగా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ను మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ దినేష్ కుమార్ గారు తన అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.